హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్సర్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 18. ఈ వీడియోలో నేను మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. మంజునాథ్ అడిగిన క్వశ్చన్: మాస్కులు నిజంగానే కరోనాని ఆపుతుందా? అయితే అందరూ మాస్కులు పెట్టుకొని బయటకు వస్తున్నారు, అయినా కేసులు మాత్రం ఎందుకు ఎక్కువ వస్తున్నాయి? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీరు మీ ఫోన్ లేకుండా బయటకు వెళ్ళొచ్చు, చెప్పులు లేకుండా కూడా బయటకు వెళ్ళొచ్చు, అంతెందుకు చినిగిపోయిన బట్టలు వేసుకుని కూడా మీరు బయటకు వెళ్ళొచ్చు. కానీ మాస్క్ లేకుండా మాత్రం వెళ్ళలేరు, వెళ్ళకూడదు కూడా. కానీ మాస్కులు ఎంతవరకు మనల్ని కాపాడుతాయనేది ఇప్పుడు చూద్దాం. సిడిసి, సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మొదట్లోనే మాస్కులు ధరించడం వల్ల దాదాపు కోవిడ్ ని స్ప్రెడ్ అవ్వకుండా ఆపొచ్చు. మాస్క్ అనేది కోవిడ్ ని ఆపుతుంది. ఈ స్టేట్మెంట్ కరెక్టే, కానీ దీంట్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ ఏంటంటే, జపాన్ రీసెర్చర్స్ చెప్పిన దాని ప్రకారం ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ మాస్క్ ని ధరించడం వల్ల ఆ పర్సన్ నుండి వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ 40% ఉంటుంది. అండ్ అదే ఒక అన్ఇన్ఫెక్టెడ్ పర్సన్ మాస్క్ ధరించని ఇన్ఫెక్టెడ్ పర్సన్ దగ్గర ఉంటే అతనికి వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ 50% ఉంటుంది. ఇన్ కేస్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ అండ్ అన్ఇన్ఫెక్టెడ్ పర్సన్ వీళ్ళిద్దరూ మాస్కులు ధరిస్తే వారికి వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ 30% ఉంటుంది. ఇద్దరు మాస్క్ పెట్టుకున్నా కానీ ఇంకా 30% ఛాన్స్ ఉందా అని మీకు డౌట్ రావచ్చు. అండ్ ఆ మిగతా 30% అవడానికి కారణం సోషల్ డిస్టాన్సింగ్, హ్యాండ్ శానిటైజ్ చేసుకోకపోవడం, సరైన వెంటిలేషన్ ఏరియాలో మీరు ఉండకపోవడం. ఇన్ కేస్ మీరు కనుక సోషల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేసి హ్యాండ్ శానిటైజర్స్ యూజ్ చేసి అండ్ వెంటిలేషన్ బాగా ఉన్న ఏరియాలో కనుకుంటే మీకు ఖచ్చితంగా 100% కోవిడ్ అనేది రాదు. మనం 2-3 మాస్కులు మెయింటైన్ చేసినా కానీ సోషల్ డిస్టాన్సింగ్ లేకపోవడం వల్ల ఆ వైరస్ మీకు ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది. మాస్కులు కేవలం మీ ముక్కుని నోటిని మాత్రమే కవర్ చేస్తాయి, కానీ వైరస్ మీ కళ్ళ నుంచి కూడా మీ బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో అందుకనే మాస్కులు ధరించడం ఎంత ఇంపార్టెంటో సోషల్ డిస్టాన్సింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. అలాగే మీ మాస్క్లని రెగ్యులర్గా వాష్ చేయాలి. సర్జికల్ మాస్క్లు అయితే ఒకసారి కంటే ఎక్కువసార్లు యూజ్ చేయకూడదు. క్లాత్ మాస్క్లు అయితే రెగ్యులర్గా వాష్ చేయాలి. ఇలా వాష్ చేయకుండా అదే పనిగా ఎక్కువ రోజులు కనుక వాడితే మీకు బ్లాక్, వైట్ అండ్ ఎల్లో ఫంగస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మాస్క్ అనేది ఇంపార్టెంటే. అండ్ దాంతోపాటు సోషల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేయడం, రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కనుక ఇవి పాటిస్తే కోవిడ్ మీ జోలికి రమ్మన్న రాదు. ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి అండ్ నార్మల్ పర్సన్కి ఒకటే తేడా. సక్సెస్ఫుల్ పర్సన్ తను సంపాదించిన డబ్బుని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ నార్మల్ పర్సన్ మాత్రం వచ్చిన డబ్బుని ఖర్చు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఈ రోజు మనం చేసే ఇన్వెస్ట్మెంటే రేపటి మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. మీరు గనక 5 సంవత్సరాల కిందట 3,000 రూపాయలు అదాని ట్రాన్స్మిషన్ షేర్స్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఇప్పుడవి 1,15,000 రూపాయలు ఉండేవి. లాస్ట్ 10 years లో ఫిక్స్డ్ డిపాజిట్స్ 6 to 7%, గోల్డ్ 7 to 8%, రియల్ ఎస్టేట్ 9 to 12%, వీటన్నిటికంటే ఎక్కువ రిటర్న్స్ స్టాక్ మార్కెట్స్ లో వచ్చాయి 20 to 24%. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వేలకు వేలు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 10 రూపాయలతో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయొచ్చు. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం మీకు ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ అనేది కావాలి. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్స్టాక్స్ లో డీమ్యాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు 5 నిమిషాల్లో అప్స్టాక్స్ లో మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. మేబీ ఫ్యూచర్ లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్నారు ఇప్పుడే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని వెంటనే ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయండి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్, మీరు స్టాక్ మార్కెట్ పైన బాగా అవగాహన తెచ్చుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. మౌనిక అడిగిన క్వశ్చన్: సఫారీ వెహికల్స్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని సింహాలు కానీ పులులు కానీ ఎందుకు అటాక్ చేయవు? మీరు జూకి ఎప్పుడైనా వెళ్ళారా? ఇన్ కేస్ వెళ్ళుంటే దాంట్లో సఫారీ పార్క్ అని వైల్డ్ యానిమల్స్ ఎగ్జిబిషన్ ఒకటి ఉంటుంది. దీనిలో వైల్డ్ యానిమల్స్ అండ్ డేంజరస్ యానిమల్స్ ఉంటాయి. ఈ సఫారీ పార్క్ లో మనుషుల్ని వ్యాన్స్ లో లేదా కార్స్ లో తీసుకొని వెళ్తారు. వాళ్ళు అక్కడ ఉన్న జంతువులన్నింటినీ ఆ వెహికల్స్ నుండి చూడాలి, బయటికి అస్సలు రాకూడదు. ఎందుకంటే మీరు బయటకు వస్తే వెంటనే అక్కడ ఉన్న యానిమల్స్ మిమ్మల్ని అటాక్ చేస్తాయి. ఇంకా ఆఫ్రికా లాంటి కంట్రీస్ లో అయితే ఈ సఫారీ పార్క్స్ లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరున్న వెహికల్ లో నుండి అసలు బయటకు రాకూడదు. అంతా బానే ఉంది, నడుస్తున్న మనుషుల్ని అటాక్ చేసే ఈ వైల్డ్ యానిమల్స్ మరి సఫారీలోని వెహికల్స్ ని ఎందుకు అటాక్ చేయవు? సఫారీ అనేది అక్కడ ఉండే యానిమల్స్ కి తెలిసిన ఏరియా. ఈ వెహికల్స్ ని కూడా ఆ ఏరియాలోని ఒక భాగంగా ఆ యానిమల్స్ భావిస్తాయి. జస్ట్ లైక్ కదిలే ట్రీస్ లాగా అనమాట. అందుకే ఈ వెహికల్స్ లో ఉన్నప్పుడు టూర్ గైడ్స్ మిమ్మల్ని నుంచోవద్దు అని చెప్తారు. మీరు అలా నుంచుంటే రోజు చూసే వెహికల్లో ఏదో చేంజ్ వచ్చిందనుకుని అదేదో వాటికి థ్రెట్ అనుకుని మీ పైన అటాక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అసలు ఈ జంతువులు ఈ వెహికల్స్ కి ఎలా అలవాటు పడ్డాయో ఇప్పుడు చూద్దాం.
సఫారీ పార్క్ ని పబ్లిక్ గా ఓపెన్ చేసే ముందు వెహికల్స్ ని అక్కడుండే జంతువులకి దగ్గరగా వీళ్ళు రోజు నడుపుతూ ఉండేవారు. ఇలా అవి ఆ వెహికల్స్ కి అలవాటు పడేదాకా రోజు వెహికల్స్ ని వాటికి కనపడేలాగా దగ్గరగా తిప్పుతూ ఉంటారు. అవి ఆ వెహికల్స్ కి బాగా అలవాటు పడిపోయి అవి కూడా సఫారీలో ఒక పార్ట్ అని ఫీల్ అయ్యి ఎలాంటి అటాక్స్ చేయకుండా ఉన్నప్పుడు పార్క్ ని స్టార్ట్ చేస్తారు. అందుకే సింహాలు కానీ పులులు కానీ సఫారీలో తిరిగే వెహికల్స్ ని అటాక్ చేయవు. కానీ సింహాల దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది టూరిస్టులు ఎగ్జైట్మెంట్ తో భయంతో వెహికల్స్ లో నించోవడం అండ్ అలాగే అరవటం చేస్తూ ఉంటారు. బట్ అలా చేయకూడదు. అలా చేస్తే సింహాలు మీ పైన అటాక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి టూరిస్ట్ వెహికల్ తో పాటు ఒక వెహికల్లో కొంతమంది గార్డ్స్ రైఫిల్స్ పెట్టుకుని ట్రావెల్ చేస్తూ ఉంటారు. వెహికల్స్ ని ఎంత అలవాటు చేసినా కానీ పదే సింహాలు పులులు వాటిపైన వస్తూ ఉంటే ఆ పులులు సింహాల్ని వేరే చోటికి అమ్మేస్తారు. సో బేసిక్ గా ఆ జంతువులకి ఆ ఏరియాలో ఉండే ఒక జీవుల్లాగా వాళ్ళు అలవాటు చేస్తారు. సో అందుకని అవి ఎవరిని అటాక్ చేయవు. నాగేంద్ర అడిగిన క్వశ్చన్, అతిగా ఆహారం తింటే ఏమవుతుంది? నాయక్ సినిమాలో లాగా మనం కూడా అలా అయిపోతామా? ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరూ అతిగా తినే ఉంటారు. అది ఏ అకేషన్ అయినా కానివ్వండి. ఖచ్చితంగా మీరు కడుపులో ఇంకా ప్లేస్ లేదు, బయటికి కక్కేస్తాను అనే దాకా తినుంటారు. ఇలా ఎప్పుడైనా ఒకసారి తింటే ఓకే, కానీ అదే పనిగా ప్రతిరోజు తింటే మాత్రం మీరు పైకి పోవటానికి మీ టికెట్ని బుక్ చేసుకున్నట్టే. అతిగా తింటే మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, అసలు అతిగా తినడం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓవర్ ఈటింగ్ ఆర్ హైపర్ఫాజియా అంటే మీరు స్పెండ్ చేసే ఎనర్జీ కంటే ఎక్కువ తినడం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఓవర్ ఈటింగ్ అంటే స్టమక్ వాల్యూమ్ కంటే ఎక్కువ తినడం. ఇలా తిన్నప్పుడు మీకు అలసటగా, వికారంగా, స్టమక్ అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. మీరు లిమిట్ కి మించి తిన్నప్పుడు ముందుగా మీ స్టమక్ స్ట్రెచ్ అవుతుంది. అలా స్ట్రెచ్ అయినప్పుడు వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. వేగస్ నర్వ్ స్టమక్ నుండి బ్రెయిన్ వరకు ఉంటుంది. స్టమక్ అలా స్ట్రెచ్ అవగానే మీరు కెపాసిటీకి మించి తింటున్నారని బ్రెయిన్ కి సిగ్నల్ అందుతుంది. అప్పుడు మీ బ్రెయిన్ స్టమక్ టిష్యూస్ లో నొప్పి కలిగించే సెన్సార్ ని పంపిస్తుంది. సో దీంతో మీరు తినడం ఆపేస్తారు. చాలా మంది అన్ఇంటెన్షనల్ గా ఎక్కువ తినేస్తూ ఉంటారు. దీనికి రీజన్ ఫాస్ట్ గా తినేయడం. మీరు ఫాస్ట్ గా తిన్నప్పుడు స్టమక్ మెకానిజం ని బైపాస్ చేస్తారు. అంటే ఫాస్ట్ గా తిన్నప్పుడు స్టమక్ కి ఎక్స్పాండ్ అయ్యే టైం ఉండదు. మీరు కెపాసిటీకి మించి తిన్నప్పుడు మీ స్టమక్ లేట్ గా ఎక్స్పాండ్ అవుతుంది. ఆ టైంలో మీకు డిస్కంఫర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు రెగ్యులర్ గా అలా ఓవర్ గా తినడం వల్ల మీ స్టమక్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. మీ స్టమక్ ఎక్స్పాండ్ అవడంతో పాటు ఆర్గాన్స్ కూడా షేప్ అవుట్ అయిపోతాయి. లైక్ లంగ్స్, డయాఫ్రామ్, ఇవన్నీ స్టమక్ వల్ల దగ్గరగా అయిపోతాయి. అందుకే మీరు ఎక్కువగా తిన్నప్పుడు మీకు ఊపిరి సరిగ్గా ఆడదు. వీటితో పాటు అతిగా తినడం వల్ల ఒబిసిటీ, కొలెస్ట్రాల్ ఇలాంటి మరెన్నో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఓవర్ ఈటింగ్ ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. లక్కీ అమ్ములు అడిగిన క్వశ్చన్, పొట్లకాయని కోడిగుడ్ని కలిపి తింటే పాయిజన్ అవుతుంది అంటారు, అది ఎంతవరకు నిజము? పొట్లకాయ కోడిగుడ్డు తినొచ్చా అంటే తినొచ్చు. అంటే నేను చెప్పి వెంటనే తినేస్తారేమో. తినకండి, ఒక నిమిషం ఆగండి. నేను చెప్పేది పూర్తిగా విన్నాక తినాలో తినకూడదో మీరే డిసైడ్ చేసుకోండి. అండ్ అలాగే మన నాయనమ్మలు అమ్మమ్మలు చెప్పినట్లు రెండు కలిపి తింటే నోట్లో నుంచి నొరక్కకొని చచ్చిపోతారు అని కూడా చెప్పను. అసలు వాళ్ళు ఎందుకు తినొద్దు అంటారో ఇప్పుడు చెప్తాను చూడండి. మన డైజెస్టివ్ సిస్టమ్ కాస్త మొండిది. మీరు ఒకటే ఫుడ్ టైప్ ని తింటే మన డైజెస్టివ్ సిస్టమ్ లో వాటికి తగ్గ హార్మోన్స్ ని రిలీజ్ చేసి డైజెస్ట్ చేస్తాయి. అదే ఒక 2 డిఫరెంట్ ఫుడ్స్ అంటే ఒకటి త్వరగా డైజెస్ట్ అయ్యేది, ఇంకొకటి లేట్ గా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తిన్నారనుకోండి, డైజెస్టివ్ సిస్టమ్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ని రిలీజ్ చేసి డైజెస్ట్ చేయాల్సి వస్తుంది. సో గుడ్డు పొట్లకాయ కేసులో కూడా సేమ్ ఇంతే. పొట్లకాయలో నీరు అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇది చాలా త్వరగా డైజెస్ట్ అయిపోతుంది. కోడిగుడ్డు విషయానికి వస్తే వాటర్ తక్కువ, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త లేట్ గా డైజెస్ట్ అవుతుంది. సో ఈ రెండు కలిపి తింటే ముందు పొట్లకాయ డైజెస్ట్ అయ్యి తర్వాత ఎగ్ డైజెస్ట్ అవుతుంది. అంతే, ఇంకేం జరగదు. ఇంతేనా? ఆన్సర్ అంతేనా? అంతే మరి. ఎవరో స్టార్ట్ చేసిన అపోహ ఇది. ఇలా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ని మనం రెగ్యులర్ గా తింటూనే ఉంటాం. కొన్నిసార్లు ఇలా ఒకటి తర్వాత ఇంకోటి లేట్ గా డైజెస్ట్ అవడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇది చాలా రకాల ఫుడ్స్ వల్ల వస్తుంది. ఓన్లీ పొట్లకాయ అండ్ కోడిగుడ్డు వల్ల మాత్రమే కాదు. సో ధైర్యంగా మీరు కోడిగుడ్డు పొట్లకాయ కలిపి తినొచ్చు, పెద్ద ఇబ్బంది ఉండదు. అయితే గీతే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరీ రెగ్యులర్ గా ఎక్కువగా తింటే మాత్రం మీ డైజెస్టివ్ సిస్టమ్ లో ఏమైనా ప్రాబ్లం రావచ్చు. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, పెద్ద పోయేదేం లేదు. భరత్ అడిగిన క్వశ్చన్, కోవిడ్ ఉంటే వ్యాక్సిన్ ఎందుకు వేయించుకోకూడదు? కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఏ రకమైన కోవిడ్ వ్యాక్సిన్ ని వేయించుకోకూడదు. దీనికి రీజన్, మీరు కోవిడ్ పాజిటివ్ అయినప్పుడు మీ బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యాంటీబాడీస్ వైరస్ మీద ఫైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇలాంటి టైంలో మీరు వ్యాక్సిన్ తీసుకుంటే అది ఇమ్యూన్ సిస్టమ్ కి ఎలాంటి హెల్ప్ చేయదు.
ఎందుకంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ ఆల్రెడీ యాంటీబాడీస్తో ఫైట్ చేసే పనిలో ఉంది. సో అలాంటి టైంలో ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. మీకు వైరస్ వచ్చి తగ్గిన తర్వాత ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా ఉన్నప్పుడు మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కానీ డాక్టర్స్ మాత్రం మీకు వైరస్ వచ్చి తగ్గిన తర్వాత 3 నెలల గ్యాప్ తీసుకొని వ్యాక్సిన్ వేయించుకోవడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పారు. సో కోవిడ్ సిమ్టమ్స్ ఉండి పాజిటివ్ అని తెలిస్తే వ్యాక్సిన్ మాత్రం వేయించుకోకండి. సాయి ఉమాశంకర్ అడిగిన క్వశ్చన్, ఇండియాలో డిఫికల్ట్ ఎగ్జామ్ ఏంటి? సడన్ గా శంకర్ MBBS లో లింగమా ఇచ్చే క్వశ్చన్ పేపర్ అనుకోకండి. UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్ ప్రపంచంలోనే టాప్ హార్డెస్ట్ ఎగ్జామ్స్ లో ఒకటి. దేశం మొత్తం మీద ప్రతి సంవత్సరం 9 లక్షల మంది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ని రాస్తూ ఉంటారు. అది కూడా 800 బిలో ర్యాంక్ రావడం కోసం. కానీ ఎగ్జామ్ లో ప్రతి ఇయర్ సక్సెస్ రేట్ మాత్రం 0.1% to 0.3%. దేశంలో ఉన్న బెస్ట్ మైండ్స్ మాత్రమే ఈ ఎగ్జామ్ ని క్రాక్ చేయగలరు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలంటే ప్రతి దాని మీద వాళ్ళకి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. ఈ ఎగ్జామ్స్ ని క్రాక్ చేసిన వాళ్ళని డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పొజిషన్ లో రిక్రూట్ చేస్తారు. ఈ ఎగ్జామ్స్ లో 3 లెవెల్స్ ఉంటాయి: ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ. మేబీ మీలో చాలా మంది యూట్యూబ్ లో వీటికి సంబంధించిన ఇంటర్వ్యూలు ఆల్రెడీ చూసే ఉంటారు. లాస్ట్ క్వశ్చన్ కి వెళ్లే ముందు మీరు మన ఛానల్ కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే పక్కన గంట కూడా యాక్టివేట్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా థ్యాంక్స్. లాస్ట్ క్వశ్చన్, డార్క్ వెబ్ అంటే ఏంటి? ఇంటర్నెట్. ఇప్పుడు ఇది లేకపోతే మనం లేనట్లే. ఇంటర్నెట్ వల్ల మనం పొందే లాభం మాటలో చెప్పలేం. కానీ ప్రతి దాంట్లో మంచి చెడు ఉన్నట్టే ఇంటర్నెట్ లో కూడా మంచితో పాటు చెడు కూడా ఉంది. దాన్నే డీప్ వెబ్ లేదా డార్క్ వెబ్ అని అంటారు. డీప్ వెబ్ ని నార్మల్ సైట్స్ లాగా గూగుల్లో, యాహూలో యాక్సెస్ చేయలేం. దీనిలో పూర్తిగా ఇల్లీగల్ యాక్టివిటీసే జరుగుతాయి. లైక్ టెర్రరిస్టులు, మాఫియాలు, ఆర్గాన్ స్మగ్లింగ్స్, డ్రగ్స్, ఇలా 1 కాదు 2 కాదు, వినడానికి భయంకరంగా చెప్పడానికి వీల్లేని ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ డీప్ వెబ్. డార్క్ వెబ్ అనేది డీప్ వెబ్ లో ఒక పార్ట్. మీరు జస్ట్ క్యాజువల్ గా డీప్ వెబ్ లో సర్చ్ చేసినా కానీ అది చాలా డేంజర్. ఎందుకంటే ఇక్కడ లేనిపోయిన వైరస్లన్నీ మీ డివైస్ ని అటాక్ చేస్తాయి. డీప్ వెబ్ గురించి ఒక వీడియో చేసినా కానీ మొత్తం సరిపోదు. వీలుంటే ఖచ్చితంగా త్వరలో చేస్తాను. కానీ ఇప్పుడు చెప్పేది మాత్రం ఒకటే, డీప్ వెబ్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నేను నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.